అనంత పద్మనాభ స్వామి. కేరళలో ఈ టెంపుల్ ఒకటి ఉందని చాలా మందికి తెలుసు. కానీ ఓవర్ నైట్ ఫేమస్ గాడ్ అయిపోయాడు, వరల్డ్ వైడ్గా ఫేమ్ అయిపోయాడు పద్మనాభ స్వామి. ఆ గదుల్లో ఉన్న నిధుల గురించి తెలిస్తే షాక్ అవ్వడం, అవునా అని ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. లక్షల కోట్లు విలువ చేసే ఆ ఖజానా గురించి వివరాలు, పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క ప్రాధాన్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనంత పద్మనాథుడు అనగా నాభయందు పద్మము కలిగి అంతము లేనివాడు అని అర్థం. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వాడు తిరుమల తిరుపతి వడ్డీ కాసుల వాడు. ఇప్పుడు అది కాస్త అనంత పద్మస్వామి వారి దేవాలయంలో బయటపడిన అనంత సంపద విలువ సుమారు 1,00,000 కోట్లు కావడంతో అనంత పద్మస్వామి ఆలయం మొదటి స్థానంలోనూ, తిరుమల తిరుపతి దేవస్థానం 2వ స్థానంలోకి ఉంది. ఇంకా బయటపడవలసిన సంపద చాలానే ఉన్నందున మొత్తం అనంత పద్మస్వామి అనంత సంపద ఎంత ఉంటుందో ఒక అంచనా లేదు. ఆలయంలో దేవుడికి సంబంధించిన సంపద నేలమాళిగల్లో దాచి ఉందని మనకు తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన లేదు. 1860లో మూసేసిన కొన్ని గదులను మాత్రం 1950లో సీల్ వేశారండి. ఈ ఆలయ సంపద గురించి టిపి సుందర్రాజన్ అనే న్యాయవాది 2011లో సుప్రీంకోర్టులో దావా వేయగా దానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. దీనివల్లనే అనంత సంపద వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు అయితే 5 గదుల్లో ఉన్న సంపదను మాత్రమే లెక్కించారు. ఇంకా 6వ గది తెరవవలసి ఉంది. దాని నిర్మాణం రీత్యా అది చాలా పెద్దది. అందువలన ఆ గదిలో ఇంకా ఎక్కువ సంపద ఉండొచ్చునని అంచనా. ఇప్పటికే బయటపడిన సంపదతో దేశంలోనే అత్యంత క్షేత్రంగా రికార్డులకు ఎక్కింది అనంత పద్మస్వామి దేవాలయం. ఇంతకీ ఆ సంపద ఏంటి అంటారా? అయితే ఇప్పటి వరకు బయటపడిన సంపద విషయానికి వస్తే బంగారం, వజ్రాలు, బంగారు దేవత ప్రతిమలు, కిరీటాలు, పచ్చరాళ్లతో పొదిగిన నగలు, ఇంకా బస్తాల కొద్దీ వెండి నాణేలు మరియు 16వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణేలు లభ్యమయ్యాయి. విచిత్రం ఏమిటంటే సంపదలో బంగారు కొబ్బరికాయలు మరియు బంగారు శంఖాలు లాంటి విచిత్రమైన వస్తువులు కూడా ఉన్నాయి. ఈ సంపద 1,00,000 కోట్లలో ఉంటుందని చెప్పడం అవివేకం తప్ప మరేంటి కాదండి. ఎందుకంటే ఈ సంపదకు ఉన్న పురావస్తు ప్రాధాన్యతను బట్టి చూస్తే వాటి విలువ మరిన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువలనే కేరళ ముఖ్యమంత్రి ఆ సంపద అంతా పద్మనాభుడిదేనని తేల్చి చెప్పారు. మరి దీనికి తోడు తిరువాన్పూర్ మహారాణి అయిన రాణి గౌరీ లక్ష్మీబాయి కూడా ఈ సంపద దేవదేవుడి ఆస్తిని, ఆ సంపద రాజు కుటుంబానికి గాని భక్తులకు గాని చెందదని మరియు ప్రభుత్వానికి కూడా అధికారం లేదని అంటున్నారు. ఆమె మరో మాట కూడా చెప్పారు, ఆ నిధులను తిరిగి ఆ గదుల్లోనే భద్రపరచాలని అంటున్నారు. అయితే సంపద గురించి పక్కన పెడితే అసలు ఆ గదులేంటి, వాటి మిస్టరీ ఏంటో చూద్దాం. గదులకు వేసిన తాళాలు గాని, రాళ్లతో పకడ్బందీగా గదులను మూసేసిన వైనాన్ని చూసిన కమిటీ సభ్యులు చాలా ఆశ్చర్యానికి గురయ్యారట. ఈ నిధి ఎలా కాపాడాలి అన్న విషయం పైన చాలా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నిధి నిక్షేపాల గురించి ట్రావెన్కోర్ మహారాజులకు తెలిసి ఉండొచ్చునని, అందుకే వీటిని బయటకు తీసే ప్రయత్నం 1908లో ఒకసారి చేశారని చరిత్రకారులు అంటున్నారు. మరియు 1931లో కూడా ఒకసారి సంపదను లెక్కించారని అంటున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 1933లో ప్రచురించిన ట్రావెన్కోర్ ఏ గైడ్ బుక్ ఫర్ ద విజిటర్ అనే బుక్ ని ఎమిలీ గిల్క్రిస్ట్ హచ్ అనే రచయిత్రి రాసింది. ఈ పుస్తకంలో ఆమె రాసింది ఏమిటంటే ట్రావెన్కోర్ లో పర్యటిస్తున్న సమయంలో పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న నిధిని బయటకు తీసి అందులోని వస్తువులను నమోదు చేసేందుకు ట్రై చేశారని ఆ పుస్తకంలో రాసి ఉంది. అంతేకాదండి, ఆ గదుల్లో తిరిగే సమయంలో చాలా పాములు తిరగడం గమనించినట్లు ఆమె తన పుస్తకంలో రాసింది. ఈ దేవాలయానికి సంబంధించి 6 నేలమాళిగల్లో ఖజానా ఉంది. గర్భగుడి కింద ఉన్న ఆ గదులకు కోర్టు ABCDEF గదులుగా వాటికి పేరు పెట్టి పటిష్టమైన భద్రత మధ్య తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గదులలో AB గదులను గత 130 సంవత్సరాలుగా తెరవలేదు. మరి CDEF గదుల పరిస్థితి ఏంటి? ఈ పేరు గల గదులను మాత్రం అప్పుడప్పుడు తెరిచేవారు. అది కూడా పెరియనంబి, తెక్కడం నంబి అనే ఇద్దరు ఆ దేవాలయ పూజారుల సమక్షంలో వాటిని అప్పుడప్పుడు తెరవడం జరిగింది. ఇక AB గదుల విషయానికి వస్తే ఆ గదులు కూడా తెరిచి అందులో సంపదను లెక్కించి మళ్ళీ వాటిని మూసివేయాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కోర్టు చెప్పినట్టు A గది యొక్క లెక్కింపు జరిగింది. కానీ B గది పరిస్థితి ఏమిటి? ఈ గది దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గదికి నాగబంధం ఉంది. ఆ గది మొత్తం ఐరన్ వాల్స్ తో చాలా స్ట్రాంగ్ గా నిర్మించారని, ఆ గది తెరిస్తే తీవ్ర అరిష్టం వస్తుందని అంటున్నారు. అంతేకాదండి, గదిలో నుంచి సముద్రం మధ్య భాగంలోకి మార్గం ఉందని, గది తెరిచిన మరుక్షణం సముద్రంలోని నీళ్లు కేరళ రాష్ట్రాన్ని ముంచేస్తాయని రకరకాలుగా అపోహలు వస్తున్నాయి. అంతేకాదు, ఏ గదిని తెరవడానికి నియమించిన కమిటీ సభ్యుల్లో కొందరికి అనారోగ్యం కలిగిందని వార్తలు వస్తున్నాయి. ఇంత తతంగం జరిగిన తర్వాత
వెలుగులోకి వచ్చిన ఈ అపార సంపద ఎవరి పరం కావాలన్న చర్చ స్పీడ్ అందుకుంది. అయితే ఇలా చర్చించే పలువురికి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి అంతగా తెలిసినట్లు లేదని తమిళనాడుకు చెందిన పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ ఆర్ నాగస్వామి అంటున్నారు. అంతేకాకుండా అన్నింటికన్నా ఫస్ట్ మనం దృష్టి పెట్టాల్సిన విషయం ఏమిటంటే తరతరాలుగా ట్రావెన్కోర్ రాజవంశీయులు పద్మనాభుడికి దాసులుగా ఏళ్ల తరబడి ఈ అమూల్యమైన ధనరాశులను కంటికి రెప్పలా కాపాడి భద్రపరిచినందుకు వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలని నాగస్వామి అంటున్నారు. మొత్తానికి నిజాలు కాసేపు పక్కన పెడితే దేవాలయంలో దొరికిన సంపద అంతా భగవంతుడిదేనని, ఇన్నాళ్లు ఇంత కష్టపడి ఇంత పకడ్బందీగా ఆ సంపదను కాపాడుకుంటూ వస్తున్న ట్రావెన్కోర్ వంశీయులకే ఆ బాధ్యతను అప్పజెప్పడం హర్షణీయంగా ఉంటుంది. ఆ సంపదకు రక్షణ కల్పించే బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే మంచిదని భావిస్తున్నారు. ఇదండి అనంత పద్మస్వామి నిధిలో చోటు చేసుకున్న కొన్ని నిజాలు. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. ఆ టాపిక్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ అవ్వాలండి.